సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కేసులో తెలంగాణ వెనక్కి తగ్గింది. నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై వేసినటువంటి పిటిషన్ వెనక్కి తీసుకున్నామని ప్రకటించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పోలవరం నల్లమల సాగర్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ విచారణకు అర్హత లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం చూడాలని కోరింది. దీంతో రిట్ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. నదీ జల వెంటనే తోక ముడిచింది. గోదావరి నది జలాలపై మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు వినాల్సి ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. నీటి కేటాయింపు ఉల్లంఘనలపై అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సివిల్ సూట్ ఫైల్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రైట్, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కేసులో తెలంగాణ వెనక్కి తగ్గింది. నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై వేసినటువంటి పిటిషన్ వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఇవాళ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట తెలంగాణ దాఖలు చేసిన పోలవరం నల్లమల సాగర్ కేసులో విచారణ అర్హత లేదని చెప్పి ఆ పిటిషన్ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి అయితే సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. నీటి కేటాయింపుల ఉల్లంఘనపై అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సూట్ కావాలంటే ఫైల్ చేసుకోవచ్చని సుప్రీం ధర్మాసనం సూచించింది. అయితే సివిల్ సూట్ ఫైల్ చేస్తామని సుప్రీంకోర్టు ముందు తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. కానీ గతంలో చూస్తే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం నల్లమల సాగర్ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి సర్కారు ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తుందని చెప్పి కూడా ఇవాళ టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తపరిచింది. గతంలో రంగారెడ్డి, పాలమూరు విషయంలో రైతులతో రెట్టి వేయించి మరీ ప్రాజెక్టు స్టే సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తే ఇప్పుడున్న సర్కారు మాత్రం ఉద్దేశపూర్వకంగా అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుందని చెప్పి విమర్శలు రావడం జరుగుతుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ సురేష్.